వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్. కొడుమూరు ఎస్సీ హాస్టల్ను తనిఖీ చేసిన జై భీమ్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ. జై భీమ్ ఎంఆర్పీఎస్ ఎంఎస్ఎఫ్ ఆదోని డివిజన్ అధ్యక్షులు సంధ్యపోగు ఎర్రన్న మాదిగ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గము కోడుమూరు టౌన్లోన ఎస్సీ హాస్టల్ 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు దాదాపు 108 మంది విద్యార్థులు చదువుతూ వసతి ఉండడం జరుగుతుంది. ఈ హాస్టల్లోన గత 3 రోజుల క్రితం సీనియర్స్ జూనియర్లను విచక్షణరహితంగా కుట్టగా ఈ విషయానికి తెలుసుకున్న జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ వెళ్లి విద్యార్థులతో మాట్లాడి జరిగిన మూల కోణాలు తెలుసుకుని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1-1-3-2025వ తేదీ రాత్రి ఉదయం 9:30 గంటల సమయమున కోడుమూరు ఎస్సీ హాస్టల్లో 6-7వ తరగతి చదువుతున్న రాజు ఇసాకులను 10వ తరగతి విద్యార్థి మహేష్ బెల్టుతోన విచక్షణరహితంగా కుట్టడంలో కోడుమూరు ఎస్డబ్ల్యూ గారు గతంలో పనిచేసిన వార్డెన్ కర్నూలు జిల్లా డిడి గారు నిర్లక్ష్య కారణంగానే ఇదంతా జరిగినది. ఇంతవరకు కోడుమూరు ఎస్సీ హాస్టల్లోన వాచ్మెన్ కమాటి వంట మనిషి లేకపోవడం సిగ్గుచేటు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా సాంఘిక సంక్షేమ హాస్టల్లో లేని చోట హాస్టల్స్ను ఏర్పాటు చేసి అందులో వర్కర్స్ ఏర్పాటు చేయాలి. కోడుమూరు ఎస్సీ హాస్టల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కర్నూలు జిల్లా కలెక్టర్ గారు తనిఖీ చేసి బస చేసి కోడుమూరు ఎస్ హాస్టల్లో ఇంతవరకు రెగ్యులర్ సిబ్బంది లేకపోవడంతో కూడా ఇదంతా జరుగుతోంది. తక్షణమే రెగ్యులర్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలని మాట్లాడి ఈ విధంగానే సంఘటనలు హాస్టల్లో కొనసాగిస్తే రాష్ట్రవ్యాప్తంగా జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘం నుండి రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఎంఆర్పీఎస్ కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డిపోగు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం కోడుమూరు టౌన్ లోన మరి గత 50 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎస్సీ హాస్టల్ కూడా ఉండడం జరిగింది. మరి ఈ ఎస్సీ హాస్టల్లో కూడా 4th to 10th వరకు కూడా స్టూడెంట్ కూడా ఇక్కడ ఉంటూ చదువుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా 7th 8th మరి క్లాసుకు సంబంధించినటువంటి ఇస్సాకు రాజును కూడా 10th క్లాసు స్టూడెంట్ మహేష్ అనే స్టూడెంట్ విచక్షణ రహితంగా కూడా ఈ నెల 11/3/2025 తేదీన కూడా రాత్రి 9:30 గంటల సమయంలో కూడా కొట్టడం కూడా నిజంగా చాలా బాధాకరమైన విషయం. చాలా బాధపడ్డాం. సోషల్ మీడియాలో కూడా మరి ఎంతో ఆ వీడియోను చూస్తుంటే మాకే చాలా బాధ అనిపిస్తుంది. ఒక సమయానికి పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చేయి చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. దానికంటే భిన్నంగా మరి ఒక బెల్ట్ తీసుకొని ఆ పిల్లోని విచక్షణ రహితంగా కొట్టి కడుపు మీద కూడా పిడుగుద్దులు గుద్ది మరి చివరికి సెట్టు వదిలేసి కూడా ఆ విధంగా 2 పిల్లోలను కూడా కొట్టడం అనేది నిజంగా కేవలం ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఏఎస్డబ్ల్యూ గారిది అయితేమి డిడి గారిది అయితేమి అదే విధంగా ఇక్కడ గతంలో పనిచేసినటువంటి మరి వార్డెన్దే మరి నిర్లక్ష్య కారణంగానే ఈ సంఘటన జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఒకటే అడుగుతున్నా ఈ అధికారులని, అయ్యా మీరు ఇక్కడ మా స్టూడెంట్కి ఎస్సీ హాస్టల్ నుంచి మరి ఇక్కడ ఉంటే ఈ ఎస్సీ హాస్టల్లో కూడా మెనూ కూడా గతంలో ఉన్నటువంటి వార్డెన్ కూడా సరిగా చేయలేదని కూడా విద్యార్థులు కూడా తెలపడం జరిగింది. రాత్రిపూట ఏ హాస్టల్లో కూడా ప్రతి హాస్టల్లో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ హాస్టల్లో ఏ హాస్టల్లో కూడా వార్డెన్ కమాటి మరి అదే విధంగా ట్యుటోరియల్స్ మరి అదే విధంగా ఇంకా కొంతమంది ట్యూషన్ మాస్టర్స్ స్టడీ అవర్స్ కి సంబంధించిన మాస్టర్స్ కూడా ఉంటారు. ఇక్కడ ఈ కోడుమూరులోన అసలుకి ఎలాంటి కమాటి కానీ ఎలాంటి వాచ్మెన్ కానీ మరి ఇదివరకు ఈవెన్ వంట మనిషి కూడా లేకపోవడం సిగ్గుచేటని కూడా నేను సందర్భంగా ఖండిస్తున్నా. అయ్యా ఈ కర్నూలు జిల్లా కలెక్టర్ గారు తక్షణమే కోడుమూరులో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ను మీరు తనిఖీ చేయాలి. సంఘటన జరిగి నేటికి 3 రోజులై కావస్తుంది. ఇంతవరకు కూడా నిమ్మకు నీరెత్తినట్ల ఈ కర్నూలు జిల్లా కలెక్టర్ కూడా ప్రవర్తిస్తున్నారు. అదే విధంగా ఈ అధికారులు అదే విధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఓట్లు ఎప్పించుకొని ఇంతవరకు బాలులకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఇక్కడ చూస్తుంటే చుట్టుపక్కల ఈ హాస్టల్లో కూడా చాలా 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 వాసనగా ఉంది. ఇక్కడ అపరిశుభ్రత ఉంది. చాలా మరి ఇక్కడ చాలా ఇబ్బందులు కూడా గురవుతున్నారు. మరి నీళ్లు ప్రాబ్లం కూడా చాలా ఉంది. వాటర్ ఫెసిలిటీ కూడా సరిగా అందడం లేదని కూడా విద్యార్థులు కూడా మరి తెలపడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కర్నూలు జిల్లా కలెక్టర్ గారు తక్షణమే ఈ హాస్టల్ను కూడా తనిఖీ చేసి వెంటనే ఈ స్టూడెంట్కు ఈ విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా ఏ అన్యాయం జరిగినా
మీరు ముందుండి వాళ్ళకి సర్వీస్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకవేళ మా విద్యార్థులకు మరలా ఈ ఎస్సీ హాస్టల్లోన మరలా ఇలాంటి ఇన్సిడెంట్ కూడా పునరావృతం అయితే భారీ ఎత్తున జైభీం ఎంఆర్పిఎస్ సంఘం నుంచి రాస్తా రోకోలు, ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఆ సంఘటన నిమిత్తం కూడా ఇదివరకు అధికారుల దగ్గర కూడా కనుక్కున్నాం. వారిపైన కూడా కేసు కట్టడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. వార్డెన్ కూడా సస్పెండ్ చేయడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మళ్ళా ఈ ఎస్సీ హాస్టల్లోన, కోడుమూరు ఎస్సీ హాస్టల్లోన పునరావృతం కాకుండా మీరు చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా కలెక్టర్ గారు కూడా నేను మరి కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తున్నా. లేకపోతే మాత్రం మరి భారీ ఎత్తున అమరావతి నడి బొడ్డున కూడా మా కోడుమూరు ఎస్సీ హాస్టల్ కొరకు కూడా పోరాటం చేస్తామని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన ఏ ఎస్సీ హాస్టల్లో ఉన్నావో, మరి ఏవైతే రెసిడెన్షియల్ హాస్టల్ ఉన్నావో, ఎక్కడ ఏం జరిగినా మాత్రం జైభీం ఎంఆర్పిఎస్ సంఘం ముందుండి కూడా పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు చిక్రం జానయ్య మాదిగా, జైభీం ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్.